హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు తప్పనిసరిగా క్వశ్చన్స్ అయితే చూసుకోవాలి. ఈ ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా పిక్ చేసి ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను. తప్పనిసరిగా ఈ క్వశ్చన్స్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇంకా క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఏ సామాజిక సమస్య వివిధ మతవర్గాల మధ్య ఉద్రిక్తలు మరియు వివాదాలను కలిగి ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మతతత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మతతత్వం. ఎవరికైనా ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయగలరు. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలోనే ఎక్కువ స్వయం ప్రతిపత్తి మరియు రాజ్యాధికారం కోరుతూ గణనీయమైన ప్రాంతీయకరణ ఉద్యమాలను చూసిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ ప్రయోజనాల కంటే ఒకరి స్వంత ప్రాంతం యొక్క ప్రయోజనాలను ప్రోత్సహించే పద్ధతిని ఏ పదం వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రాంతీయత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ప్రాంతీయత అనే పదం వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: అంటరానితనాన్ని నిర్మూలించడం మరియు సామాజిక సమానత్వాన్ని నిర్ధారించడం కోసం రాజ్యాంగంలో ఏ నిబంధన ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 నిబంధన ఉంది. ఎవరికైనా క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు పీడిఎఫ్ లింక్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో అయితే పెంచేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్: మతతత్వంకి సంబంధించి ఒకరి మతం సమూహం ఇతరుల కన్నా గొప్పదనే నమ్మకానికి ఏమిటి? మతతత్వంకి సంబంధించి ఒకరి మత సమూహం ఇతరుల కన్నా గొప్పదనే నమ్మకానికి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛాందసవాదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఛాందసవాదం. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో భారతదేశంలో ప్రాంతీయకరణకు ఉదాహరణ ఏది? భారతదేశంలో ప్రాంతీయకరణకు ఉదాహరణ ఏది క్రింది వాటిలో? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, గూర్ఖాలాండ్కు రాష్ట్ర హోదా డిమాండ్. గూర్ఖాలాండ్కు రాష్ట్ర హోదా డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్: జమ్మూ మరియు కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ ప్రజలు ఏ మతం వారు? జమ్మూ మరియు కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ ప్రజలు ఏ మతం వారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇస్లాం. ఇస్లాం మతం వారు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అంటరానితనాన్ని నిరోధించడానికి మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చట్టం ఏది? భారతదేశంలో అంటరానితనాన్ని నిరోధించడానికి మరియు సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చట్టం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పౌర హక్కుల రక్షణ చట్టం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, పౌర హక్కుల రక్షణ చట్టం. నెక్స్ట్ వన్: భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆదివాసీలు గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు మరియు వారి ప్రత్యేకమైన గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందారు? భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆదివాసీలు గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు మరియు వారి ప్రత్యేకమైన గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందారు? అంటే రాష్ట్రం అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, జార్ఖండ్. జార్ఖండ్ రాష్ట్రంలో ఆదివాసీలు గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు. అలాగే వారి ప్రత్యేకమైన గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ క్వశ్చన్: తెగకు ఒక ఉదాహరణ కావచ్చు. తెగకు డాష్ ఒక ఉదాహరణ కావచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, సంఘం.
తెగకు సంఘం ఒక ఉదాహరణ కావచ్చు. తెగకు సంఘం ఒక ఉదాహరణ కావచ్చు. నెక్స్ట్ వన్, భారతీయ సమాజం యొక్క స్వభావం డాష్ స్వభావం. భారతీయ సమాజం యొక్క స్వభావం డాష్ స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, బహుత్వ. భారతీయ సమాజం యొక్క స్వభావం బహుత్వ స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క వృత్తి ఆధారంగా సాంప్రదాయ హిందూ సమాజం డాష్ వర్ణాలుగా విభజించబడింది. ఒక వ్యక్తి యొక్క వృత్తి ఆధారంగా సాంప్రదాయ హిందూ సమాజం డాష్ వర్ణాలుగా విభజించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 4 వర్ణాలుగా విభజించబడింది. 4 వర్ణాలుగా విభజించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడే నియంత్రణ రకం ఏమిటి? బ్యూరోక్రసీ ద్వారా నిర్వహించబడే నియంత్రణ రకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రమబద్ధమైన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, క్రమబద్ధమైన. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తిత్వం లేని సంబంధాలు డాష్ సమూహం యొక్క ముఖ్య లక్షణాలు. వ్యక్తిత్వం లేని సంబంధాలు డాష్ సమూహం యొక్క ముఖ్య లక్షణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ద్వితీయ సమూహం యొక్క ముఖ్య లక్షణం. వ్యక్తిత్వం లేని సంబంధాలు ద్వితీయ సమూహం యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్, సమాజాన్ని ఆర్యులు మరియు ఆర్యులు కాని వారు విభజించడం ఏ వేదంలో ప్రస్తావించబడింది? సమాజాన్ని ఆర్యులు మరియు ఆర్యులు కాని వారు విభజించడం ఏ వేదంలో ప్రస్తావించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఋగ్వేదం. ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క లక్షణాన్ని కలిగి ఉండదు? క్రింది వాటిలో ఏది భారతదేశంలో కుల వ్యవస్థ యొక్క లక్షణాన్ని కలిగి ఉండదు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, కుల సమూహాలు బహిర్భూమి. కుల సమూహాలు బహిర్భూమి. నెక్స్ట్ వన్, క్రింది ప్రకటనలను చదవండి. ఫస్ట్ వన్, భారతదేశంలో గణనీయమైన సామాజిక సాంస్కృతిక వైవిధ్యం ఉంటుంది. నెక్స్ట్ వన్, వైవిధ్యం తప్పనిసరిగా సమాన అవకాశాలకు దారితీస్తుంది. అయితే పైన ఇచ్చిన రెండింటిలో సరైన ఎంపికను ఎంచుకోండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ నిజం అయితే బి తప్పు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సారీ, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ మరియు బి రెండు నిజం. బి అనేది ఏ యొక్క సరైన వివరణ. సి కాదండి, సి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏ మరియు బి రెండు నిజం. బి అనేది ఏ యొక్క సరైన వివరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సి కాదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రభుత్వ సామాజిక విధానానికి ఉదాహరణ కానిది ఏది? క్రింది వాటిలో ప్రభుత్వ సామాజిక విధానానికి ఉదాహరణ కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు. కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతీయ సమాజం విశిష్ట లక్షణాలను కలిగి ఉండడానికి దోహదపడేదేది? క్రింది వాటిలో భారతీయ సమాజం విశిష్ట లక్షణాలను కలిగి ఉండడానికి పడేది ఏది? ఇక్కడ 4 అంశాలు అయితే ఇచ్చాడు. పై వాటిలో సరైనవి ఏవని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, సామాజిక సంస్థల యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వన్, అదనపు సామాజిక సంస్థ ఉండటం. నెక్స్ట్ వన్, సాంస్కృతిక బాహుళ్యత ఉండటం. నెక్స్ట్ వన్, సాంప్రదాయ వృత్తి బాహుళ్యత ఉండటం.
అయితే పై వాటిలో ఏవి సరైన కోడ్లు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3 మరియు 4 పైవన్నీ కూడా సరైన కోడ్లు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సామాజిక నిర్మితిలో భాగం కానిది ఏది? సామాజిక నిర్మితిలో భాగం కానిది ఏది? 4, 5 ఇచ్చాడమ్మా. ఫస్ట్ వన్ చూడండి, సామాజిక సంస్థలు. నెక్స్ట్ వన్ సామాజిక సమూహాలు. నెక్స్ట్ మతం మరియు కులం. అలాగే లాస్ట్ వన్ వైయక్తిక సంస్థలు. అయితే పైన ఇచ్చిన వాటిలో సరైన కోడ్ను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ అయితే చూడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 4 మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 4 మాత్రమే. ఇవమ్మా ఇండియన్ సొసైటీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా అభ్యర్థులు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి. అలాగే హిస్టరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేశాను. ఆ లింక్ కూడా ఎవరికైనా కావాల్సినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగలరు. మీకు లింక్ అయితే పంపించడం జరుగుతుంది. అలాగే ఛానల్ కూడా ఒకసారి చెక్ చేయండి. హిస్టరీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చేశాను. అలాగే జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేశాను. ఇది ఇండియన్ సొసైటీకి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఇవ్వండి క్వశ్చన్స్. ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్లు, వీడియోలు, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అక్కడ అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కోచింగ్ అయితే మన ఛానల్లో అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండండి. అందరికీ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇవాళ నైట్కి అయితే ఎగ్జామ్కి ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎగ్జామ్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఎలా చేస్తే మంచి మార్కులు పొందొచ్చు, ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు, ఎలాంటివి చేయాలి ఎలాంటివి చేయకూడదు అనేసి ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. త్వరలో అయితే రాబోతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.